హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ అండ్ క్రిస్పీ రవ్వ దోశను చూపించబోతున్నానండి. ఇది ఎంత బాగుంటుందంటే వేసేవాళ్ళు ఉండాలే కానీ అలా ఎన్నైనా తినేస్తామన్నమాట. అంత టేస్టీగా అంత క్రిస్పీగా ఉంటుంది. ఆ తర్వాత వాటర్ బాటిల్స్ క్లీనింగ్ కూడా చూపించబోతున్నానండి. ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా, అంటే మనము సబ్బులు అలాంటివి ఏమి పెట్టకుండా ఎలాగా మనము క్లీన్ చేసుకోవాలనేది కూడా చూపించబోతున్నాను. ముందుగా అయితే ఇప్పుడు రవ్వ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. దానికోసం నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. తర్వాత 2 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నానండి. తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి. పెరుగు వలన ఈ దోశలు చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, చాలా బాగుంటాయండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. స్పూన్లతో కాకుండా ఇలా చేత్తో కలిపితేనే బాగా కలుస్తుందండి. అలా చేత్తో కలుపుకుంటూ వాటర్ పోసుకోవాలండి. ఇది కాస్త జారుగానే కలుపుకోవాలి ఈ పిండి. మరి ముద్దగా కాకుండా మన దోశల పిండి కన్నా ఇంకొంచెం జారుగానే కలపాలండి. అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయి. బాగా నేనైతే కొంచెం అలా వాటర్ పోసుకుంటూ కలిపాను. ఎక్కడ ఎటువంటి ఉండలు ఏమీ లేకుండా అలా కలుపుకుంటూ నీళ్ళు పోసుకోవాలన్నమాట. నీళ్ళు పోసుకొని అలా జారుగా చూడండి అలా కలుపుకోవాలి. ఇంకా ఒకవేళ అవసరమైతే దోశలు వేసుకున్నప్పుడు ఇంకొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చు, మనకి కన్సిస్టెన్సీ చిక్కగా అయ్యింది అని అనుకుంటే. ఇప్పుడు ఒక అర్ధగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోశల్లో వేసుకోవడానికి కోసమని ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి ఇవన్నీ ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. అల్లం కూడా ఉంటే వేసుకుంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చాలా బాగుంటుంది. అల్లం కూడా ఉంటే ఇందులో వేసుకోవాలండి, ఇంకా రుచి చాలా బాగుంటుంది. నా దగ్గర ప్రజెంట్ లేక నేను వేయలేదు. తర్వాత స్టవ్ పైన ఇలా ఒక పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఇలా ఉల్లిపాయతో కానీ లేదా ఏదో ఒక వెజిటేబుల్తో ఇలా రుద్దిస్తే అండి మనకి అట్టు ఈజీగా ఊడుతుందనమాట, స్టిక్ అయిపోకుండా. ఇప్పుడు దానిపైన ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి దానిపైన ఇలా గ్లాస్తో కానీ గిన్నెతో కానీ ఇలా పోసుకోవాలండి. మనం గరిటతో వేసి స్ప్రెడ్ చేస్తే ఈ అట్టు బాగా రాదు ఈ దోశ. మనం ఇలా గ్లాస్తో మాత్రమే పోసుకోవాలి, పల్చగా కలుపుకొని. ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉందండి. నార్మల్ దోశల కన్నా ఈ దోశలు చాలా రుచిగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ఎన్నైనా తినేస్తాం, అలా తినబుద్ధి వేస్తుందనమాట, అంత రుచిగా ఉంటాయి ఈ దోశలు. వేరుశనగ గుళ్ళు చట్నీతో అయితే సూపర్గా ఉంటాయండి. చూడండి ఎన్నైనా తినేస్తాం ఇలాగా. మామూలు మినప దోశలు అయితే ఒక 2-3 తింటాం, ఇవైతే ఒక అర డజన్ అయితే ఈజీగా లాగించేస్తామండి. అంత బాగున్నాయి ఈ దోశలు. నచ్చితే మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇక వాటర్ బాటిల్స్ క్లీనింగ్ విషయానికి వస్తే, వాటర్ బాటిల్స్ పిల్లల స్కూల్కి వెళ్ళినా, మగవాళ్ళు ఆఫీసులకు వెళ్ళినా తీసుకెళ్తుంటారు కదండి. వీటిని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే తాగే వాటర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలాగా బాటిల్స్ని అలాగే మనం ఎప్పుడు నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి, పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి అది అలా పాకురు పట్టేస్తుంది. అదంతా వదలాలంటే ముందుగా ఒక స్పూను రాళ్ళ ఉప్పు తీసుకోవాలండి. తర్వాత ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వెనిగర్ కూడా అందులో వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. వెనిగరు, బేకింగ్ సోడా, సాల్టు ఎంత బాగా క్లీన్ చేస్తాయో మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మనం అంతగా వాడం ఇవి. కానీ మనము సబ్బులు, సర్ఫులు వేసే కన్నా ఇవి చాలా మంచిదండి క్లీనింగ్కి. వేసుకొని ఇంకా ఇలా గిలకొట్టేస్తే ఆ రాక్ సాల్ట్ వల్ల రాపిడికి, ఆ బేకింగ్ సోడా రాపిడికి దాంట్లో ఉన్న మురికంతా వదిలేస్తుందండి, ఈజీగా వదిలిపోతుంది. అలాగే ఎటువంటి హాని కూడా ఉండదు మనకు. ఇప్పుడు ఈ బ్రష్ పట్టుకొని బ్రష్తో చక్కగా ఇలాగా బాటిల్ని రోల్ చేస్తూ చక్కగా అలా క్లీన్ చేసేయాలండి. మనం ఏమైనా లిక్విడ్స్ వేస్తే మాత్రం ఆ స్మెల్ అలా పట్టేస్తుంది. వాటర్ తాగేటప్పుడు వాటర్ కూడా ఆ స్మెల్ ఉంటుందండి. అందుకనే ఈ ఉప్పుకి, వెనిగర్కి, బేకింగ్ సోడాకి ఎటువంటి స్మెల్ ఉండదు. అవి తర్వాత న్యాచురల్ క్లెన్సర్స్ అనమాట. అవి మన కడుపులోకి వెళ్ళినా ఎలాంటి హాని చేయవు, ఎందుకంటే అవి మనం తినదగ్గవే కాబట్టి. చక్కగా అలా బ్రష్తో క్లీన్ చేసుకొని
పైవైపు మనము ఏ సబ్బులని రుద్దుకోవచ్చండి క్లీనింగ్కి, లోపల వైపు మాత్రమే ఈ ఇంగ్రీడియంట్స్ వేస్తే సరిపోతుంది. పైవైపు కావాలంటే ఏతో రుద్దుకున్నా పర్వాలేదు. మనం బ్రష్తో అలా నీట్గా లోపల వైపు తోముకున్న తర్వాత పైవైపు మనం విమ్ పెట్టేనే తోముకోవచ్చండి. లేదా అనుకుంటే ఆ లోపల ఉన్న ఆ లిక్విడ్నే పైవైపు తీసి ఇలా మనం చేతితో రుద్దిసినా తెల్లగా వచ్చేస్తాయి బాటిల్స్. నేనైతే చూడండి అలా లోపల ఉన్న ఆ లిక్విడ్నే మళ్ళీ పైవైపుకి ఇలా వంపి ఇలా తోమేశానండి. ఎంత నీట్గా అయిపోయాయో. కానీ ఆ క్లిప్పింగ్, నేను ఈ బాటిల్స్ని నీళ్ళతో క్లీన్ చేసే క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి. బహుశా నేను వీడియో తీసేటప్పుడు దాన్ని పాజ్ చేస్తుంటాను. పాజ్ చేసినప్పుడు ఇంకా అలా దాన్ని మర్చిపోయి ఆన్ చేసినట్లేనండి. దానివల్ల ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. మెయిన్ అయితే ఏమేమి వేసి క్లీన్ చేసుకోవాలనేది మెయిన్ మనం తెలుసుకోవాల్సిన విషయం కదా. అందుకని ఇంకా ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు తెలిసిందనమాట ఆ క్లిప్పింగ్ మిస్ అయిందని. క్లీనింగ్ టిప్ నచ్చితే ట్రై చేయండి.